ఏబిఎన్ వీక్షకులకి అందరికీ నమస్తే అండి. సార్, ఇప్పుడు ఈ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో అతని మీద పెట్టిన సెక్షన్ గురించి కన్నా ముందు అతను ఛానల్ ఓపెన్ చేసినప్పటి నుంచి అతను మాట్లాడే తీరు కానీ అతని తత్వం కానీ ఎట్లా ఉంటుందంటే డ్రెస్ కోడ్ దగ్గర నుంచి కూడా అతను బ్రౌన్ కలర్ డ్రెస్ వేసుకొని మెడలో ఎర్రకండ వేసుకొని ఇట్లాగా ఏదో సాయుధ పోరాటం చేసేవాళ్ళలాగా ఏదో బిర్ల ముఠా వాళ్ళలాగా ఇట్లాగా ప్రవర్తించిన తీరు సెక్యులర్ అని చెప్పి చెప్తూ యాంటీ సోషలిస్ట్ గా ప్రవర్తించే తీరు. అంటే ఇక్కడ చూసుకోవాలంటే సెక్యులర్ అని చెప్పుకుంటూనే హిందూ దేవుళ్ళ మీద మాట్లాడే తీరు. సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారిని, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారిని, ఇప్పుడు నారా లోకేష్ గారు, లేదంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, వీళ్ళందరినీ విమర్శించే తీరు చూస్తా ఉండంటే ఇది ఏదో మామూలుగా మాట్లాడుతున్నాడులే అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఇతన్ని అరెస్ట్ చేశారో అతను చేసిన ఫస్ట్ 4 బెయిల్స్ వచ్చినాయి కూడా చిన్న చిన్న సెక్షన్స్ అండి. అయ్యే 41A ప్రకారంగా తీసుకొని బయటకు వచ్చేసాయి. కానీ ఎప్పుడైతే గన్నవరంలో శివశంకర్ గారు, అంటే ఇప్పుడు రోడ్డు కార్పొరేషన్ సంబంధించి డైరెక్టర్ అండి, ఆయన జనసేన పార్టీ, ఆయన ఎప్పుడైతే ఆయన కేసు పెట్టారో అతని గురించి పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు పోలీస్ శాఖ, కొంతమంది పోలీస్ అధికారులు కూడా. ఎందుకంటే ఇతను రూపాయి కూడా పనిచేయలేని వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ కంపెనీల్లో అమ్మాయిల్ని వలలో వేసుకొని వాళ్ళ దగ్గర నుంచి బెదిరించి డబ్బులు లాక్కునే వ్యక్తి ఇవాళ ఒక ప్రశ్న ఛానల్ కి లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి. ఎందుకంటే సార్, ఇంతకు ముందు ఇప్పుడు ఇతని మీద చూసుకుంటా ఉండంటే రాజద్రోహం కేసులు ఇవన్నీ అంటున్నారు కదా. ఇప్పుడు ఈ సాయుధ పోరాటం, గొరిల్లా ముఠాలు, లేదంటే భద్రతా బలగాల మీద దాడులు, ఇవన్నీ నక్సలైట్లకు సంబంధించినవి సార్. ఈ రహస్య కార్యకలాపాలు అంటే రహస్యంగా మీటింగ్లు పెట్టుకోవడం అడవుల్లో, ఇవన్నీ చూసుకుంటా ఉండంటే ఇప్పుడు ఇది ఎట్లాగైపోయిందంటే సార్, గన్ కల్చర్ నుంచి ప్రశ్నించే తత్వం పెన్ను కల్చర్ లాగా మొదలుపెట్టి అడవుల స్థాయి నుంచి ఇప్పుడు ఆధునిక యుగంలో ఇప్పుడు కంప్యూటర్లు, లేదంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో పెట్టే తత్వం దగ్గర నుంచి ఇప్పుడు ప్రశ్నించాలి అని చెప్పేసి ప్రభుత్వాల మీద వాళ్ళ ఛానల్స్ ని, అంటే కొంతమంది యాంటీ సోషలిస్ట్ ని కొంతమందిని కలుసుకొని వాళ్ళ ద్వారా ఫాలోవర్స్ ని పెంచుకొని, అంటే ఇప్పుడు ఇతను పవన్ కళ్యాణ్ గారి అభిమాని అని చెప్పేసి తులసి చంద్ అనే ఒక జర్నలిస్ట్ చెప్తుంది సార్. పవన్ కళ్యాణ్ గారు అభిమాని అనేసరికి ఏమవుతుందంటే వెంటనే మద్దతు తెలిపేసి కొంతమంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కొంతమంది ఫాలోవర్స్ గా ఇదైపోతారు సార్. ఇక అక్కడి నుంచి అతను ఏం చేస్తాడంటే విమర్శలు అనేది ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మొదలు పెడతారు. అట్లాగే వీళ్ళు దళాలుగా మారి సమావేశాలు ఏర్పరచుకునే వాళ్ళు ఇవాళ రోజున తులసి సింధు అనే వ్యక్తి ఒక ప్రకాష్ రాజ్ గారితో ఒక ఫోటో ఒకటి పెట్టింది సార్. ఎట్లా పెట్టిందో తెలుసా సార్? దే కాల్ పీపుల్ వాయిస్ యాంటీ నేషనల్స్, అర్బన్ నక్సల్స్, యాంటీ హిందూస్ అనే ఒక ఫోటో పెట్టింది సార్. అంటే వీళ్ళు ఈ ఫోటో చూడండి సార్. సరే చెప్పండి. అంటే వీళ్ళంతా ఎట్లాగంటే ఒక దళాలుగా ఏర్పడిపోయి ఒక యూట్యూబ్ ఛానల్లో ప్రశ్నిస్తున్నాం అని చెప్పేసి ప్రజల పాలన చేస్తున్న ప్రభుత్వాల మీద వీళ్ళ విష ప్రయత్నాలన్నీ చేస్తూ ఇవాళ చేసే వీళ్ళ విష ప్రచారం ఎట్లా ఉందంటే దేశ పదాన్ని కూడా విమర్శిస్తూ హిందుత్వాన్ని, అంటే ఇప్పుడు సార్ ఇక్కడ మనుషులను విమర్శించిన దానికో లేదంటే సిస్టమ్ ని విమర్శించిన దానికో కాదు సార్. ఇక్కడ నక్సలిజం అనేది ప్రేరేపిస్తూ యువతని పక్కదారి పట్టిస్తూ దైవ దూషణ చేస్తూ సనాతన ధర్మాన్ని కూడా ఇవాళ సన్ అని చెప్పేసి చాలా వ్యంగ్యంగా మాట్లాడిన పరిస్థితి చూస్తా ఉండంటే వీళ్ళు దేశ ద్రోహులు అని చెప్పేసి చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు అతని కళ్ళలో ఇవాళ చూసినా గానీ అతను జైలుకి వెళ్ళిన పరిస్థితులు చూస్తా ఉండండి. 4 రోజులు తిండి తిప్పలు లేవు అని అంటున్నాడు. 4 రోజులు తిండి తిప్పలు లేని వ్యక్తులు, ఆమరణ నిరాహార దీక్ష చేసిన వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం సార్. ఎటువంటి పరిస్థితుల్లో ఉంటారు? అట్లాంటిది పోలీసులు వారు బెయిల్ ఇచ్చిన తర్వాత జీపులో కూర్చున్న తర్వాత కొన్ని నియమ నిబంధనలు అనేది ఉంటాయి. ఆ నిబంధనలను కూడా ధిక్కరించి మమ్మల్ని చంపేస్తారా, మమ్మల్ని ఒకటి గుర్తు పెట్టుకోండి, నేను ప్రశ్నిస్తా, నేను చచ్చిపోయినా కానీ ప్రశ్న ఛానల్ అనేది అట్లా ఉంటది, నా కోసం 500 మంది పోలీసులు పెడతారంటే అసలు నువ్వు ఎవడివి? నువ్వు ఆఫ్టర్ ఆల్ గొట్టం అంటే మీరు అలా మాట్లాడద్దు భాష ప్రయోగం. సార్ లెట్ మీ కంప్లీట్. అంటే యూట్యూబ్ ఛానల్లో నీది ఒక ఛానల్, నువ్వు జర్నలిస్టుగా కూడా కాదు, ఒక యూట్యూబర్ అవి. కానీ జస్ట్ ఆస్కింగ్ గానే నీకు ఒక ప్రకాష్ రాజ్ లాంటి ఈ హిందూ వ్యతిరేకవాది నీకు మద్దతు తెలుపుతున్నాడు అంతే.
కొంతమంది సంఘ విద్రోహులు నీకు మద్దతు తెలుపుతున్నారు అంతే. అంతేగాని వాళ్ళ రోజున అన్నం తినకుండా వచ్చేస్తున్నాను నీ కోసం ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూటమి ప్రభుత్వం నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తుందంటే అది చాలా ఇది మాట సార్. ఎందుకంటే సార్ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ జరిగిన కేసుల విషయం మీద కానీ ఇవాళ జరుగుతున్న పరిణామాలు కానీ చూసుకుంటాం అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు సిస్టమ్ మారాలి, సోషల్ మీడియా ప్రతి ఒక్కరు ఏంటంటే వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు, అటువంటి వారి మీద యాక్షన్ తీసుకుంటామన్నారు. ఇది కేంద్రంతో చర్చలు జరిపిన తర్వాత దాన్ని ఆచరణలో పెడతారు. ఇప్పుడు పెట్టిన కేసులు కూడా జనసేనకు సంబంధించిన కార్యకర్తలు, కూటమికి సంబంధించిన కార్యకర్తలు, ఎందుకంటే జడశ్రవణ్ గారు ఒక మాట అన్నారు సార్, మాట్లాడితే పిఠాపురము లేదంటే సర్పవరము లేదంటే మచిలీపట్నము ఎక్కడైతే జనసేన కార్యకర్తలు ఉన్నారో అటువంటి చోట్ల కేసులు పెడుతున్నా ఉన్నారు సార్. మరి గన్నవరంలో మరి ఎమ్మెల్యే ఎవరు సార్? మరి ఇవాళ ఏలూరులో ఎమ్మెల్యే ఎవరు సార్? మరి రేపు పొద్దున్న నెల్లూరులో కూడా కేసు బుక్ అయింది, అక్కడ మరి ఎమ్మెల్యే ఎవరు సార్? ఒకటే లక్ష్మీకాంత్ గారు, ఎక్కడ కేసులు పెడితే ఏంటి? ఇప్పుడు వారు మాట్లాడిన మాటలు ఉన్నాయి, వారు చేసిన వీడియోలు ఉన్నాయి, ఆ ప్రసంగాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. వాటి ఆధారంగా కేసులు నమోదు చేస్తున్నారు, చేయాల్సిందే. అందుకనే కోర్టు కూడా వాళ్ళ జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. లాయర్ గారు చెప్పినట్టుగా, ఇక్కడ లాయర్ గారు ఇందాక చెప్పినట్టుగా మంచి కన్నా చెడు ముందుకు వెళ్తుందని అంటారు. అటువంటిది ఇతను వాక్యాల్ని తీసుకొని రేపు పొద్దున్న యువత పక్కదారి పడితే మన దేశ పరిస్థితి ఎటువంటి పరిస్థితిలోకి దిగజారిపోతుంది సార్. ఇటువంటి వ్యక్తులు రేపొద్దున యూట్యూబర్లు అని చెప్పేసి ఛానల్స్ పెట్టుకొని ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే రేపొద్దున ఆర్థిక పరిస్థితి కానీ దేశ పరిస్థితి కానీ ఎటువైపు పోతుంది సార్. సో ఇటువంటి వ్యక్తులు ఏంటంటే దేశానికి ఖచ్చితంగా ప్రమాదం. ఇటువంటి వ్యక్తులను ఇప్పుడు కట్టడి చేయకపోతే రేపొద్దున రానున్న రోజుల్లో దేశ పరిస్థితి కూడా అంధకారంలోకి వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే కదా ఏమేమి మాట్లాడారో అన్ని పరిశీలించారు, అన్ని కోర్టు ముందు ప్రవేశపెడతారు. ఇంకా విచారించాల్సి ఉంది, ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరిగితే చాలా విషయాలు వెలుగులోకి వస్తాయి. చాలా వీడియోస్, చాలా మాట్లాడిన సందర్భాలు ఏంటి, ఇవన్నీ బయటికి తీయాల్సిన అవసరం ఉందనేది వారు కూడా కస్టడీ కోరేందుకు అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు అందరూ. మోకా